దయచేసి పల్లెటూళ్ళలో వ్యవసాయ భూమి అమ్మకండి. ఎప్పుడైనా మనకి దిక్కదే, ఎప్పుడైనా మనకి దిక్కదే. ఎన్ని సమస్తం ఉద్యోగాలు పోయినా, వ్యాపారాలు పోయినా, తెలివితేటలు నాశనమైనా, ఏమైనా 2 ఎకరాల భూమి ఉంటే భార్యాభర్త అక్కడే చిన్న పాకేసుకుని ఆ పక్కన తోటకూర గోంగూర పండించుకుని తిని బతకచ్చమ్మా. వ్యవసాయం చాలా గొప్పది, వ్యవసాయం చాలా గొప్పది. రైతే రాజు కావాలి, దేశానికి రైతే రాజు కావాలి ఖచ్చితంగా. మీ పిల్లలకి జై జవాన్ జై కిసాన్ అనే నిదానాలు పరిచేయండి. వ్యవసాయం చేస్తానంటే చెయ్యనివ్వండి అమ్మా దయచేసి. ఇప్పుడు ఎలా తయారైన మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనవను, పీక పిసికేవాడికి ఇస్తావా? ఏం మట్టి పిసుకునేవాడు అంతకంటే భ్రష్టుడా? పీక పిసికేవాడికి ఇస్తారండి. మట్టి పిసికేవాడికి పిల్లన, మట్టి పిసికేవాడు ఏం పాపం చేసాడండి? వారు ఎవరికి పీక పిసకలేదే. చచ్చి చెడి ఆరుగాలం కష్టపడ్డాడు అక్కడ. భూదేవో భూదేవో అనేది సమ్మక్కకి సారలమ్మకి దండం పెట్టుకున్నాడు భూమి కోసం. వాడు మనకు దుర్మార్గుడి కింద కనపడుతున్నాడు, బలహీనుడి కింద కనపడుతున్నాడు. మన బోడు